మహాభారతంలో కుల వివక్షను ఎదుర్కొన్నటువంటి రాజు కర్ణుడు. నిన్న జరిగిన విశ్వ హిందూ పరిషత్ మహాసభలో అనంత శ్రీరామ్ గారు కర్ణుడిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మన హిందూ మతంలోనే ఉన్నటువంటి నీచమైన సంస్కృతి ఏంటంటే, ఒక హిందువే మరొక హిందువును కించపరిచేలా తక్కువ చేసి మాట్లాడడం, వివక్ష చూపి మాట్లాడడం అలవాటైపోయింది. కర్ణుడికి అనవసరమైన గొప్పదనాన్ని కట్టబెడుతుండ్రు అని అనంత శ్రీరామ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కర్ణుడు కూడా రాజే కదా, ఆయనకున్నటువంటి వీరత్వానికి, ఆయనకున్నటువంటి దాన గుణానికి కొంతమంది అభిమానులు ఉంటారు. ఈ సమాజంలో ధర్మరాజుకు ఉండే గౌరవం ధర్మరాజుకు ఉంటుంది, అలాగే కర్ణుడికి ఉండే గౌరవం కర్ణుడికి ఉంటుంది. అదే విశ్వ హిందూ పరిషత్ మహాసభలో చినజీయర్ గారు గొప్పగా మాట్లాడడం జరిగింది. ఆలయాల్లో విఐపి దర్శనాలు కూడా ఒక రకంగా మత మార్పిడులకు దారి తీస్తున్నాయని చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. ఊరికైనా అయిపోరు కదా అంత గొప్పలు. ఈ విధమైన సంస్కృతి వల్ల హిందూ మతం యొక్క విలువలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. హిందూ మతంలోని ప్రతి వ్యక్తిని గౌరవించినప్పుడే హిందూ మతం యొక్క విలువలు పెరుగుతాయి.